మణిలాల్తో పాటు బ్యాంకింగ్ను నేర్చుకోండి. ధనలక్ష్మి ఇంట్లో పనిచేసే ఒక సేవకుడిగా మణిలాల్ ఉన్నాడు. ధనలక్ష్మి గారు, ఈ పెన్సిల్ బాక్స్ కోసం 200 రూపాయలా? మీరు అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారు? ఇలాంటి పెన్సిల్ బాక్స్ 100 రూపాయల్లో వచ్చేస్తుంది. ఏంటి మణిలాల్, కేవలం 100 రూపాయలకా? నువ్వు 100 రూపాయలకి ఇలాంటి పెన్సిల్ బాక్స్ కొని ఎంతకాలం అయింది? 5 ఏళ్ల క్రితం మేడం. నాకు గుర్తుంది, నేను ఇలాంటి పెన్సిల్ బాక్సే మా మేనకోడలు పుట్టినరోజు కోసం కొన్నాను. ఓ, 5 సంవత్సరాల క్రితం కదా? నువ్వు కేవలం 100 రూపాయలకి ఎలా కొనగలిగావో నాకిప్పుడు అర్థమైందిలే. మీరేమంటున్నారు? దయచేసి నాకు వివరంగా చెప్పండి. శ్రీమతి ధనలక్ష్మి ధరల పెరుగుదల మరియు పొదుపు చేసిన డబ్బును బ్యాంకు ఖాతాలో ఉంచడం యొక్క ప్రాముఖ్యత గురించి మణిలాల్కు అర్థమయ్యేటట్లు చేయాలని నిర్ణయించుకుంది. మణిలాల్, ధరలు సంవత్సరాల తరబడి ఒకేలా ఉంటాయా? అవి పెరుగుతూనే ఉంటాయి కదా. దీన్ని అర్థం చేసుకోవడానికి మణిలాల్, మన చుట్టూ ఉన్న కొన్ని రోజువారీ వస్తువుల ప్రస్తుత ధరలను కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న వాటి ధరలతో పోల్చి చూడాలి. ధరలు ఇలాగే పెరుగుతూ పోతూ ఉంటే నేను చాలా కష్టపడి పొదుపు చేసిన డబ్బు వంటగది షెల్ఫ్లో దాచిపెడుతున్నాను కదా, అది భవిష్యత్తులో సరిపోదు. మరిప్పుడు నేనేం చేయాలి? ఓ మణిలాల్, ఇది పెద్ద సమస్య కాదు. మీ డబ్బు కూడా మీకోసం పనిచేసేలా చూసుకుంటే చాలు. అలా ఆదా చేసిన డబ్బు మీకు మరింత డబ్బును సంపాదించి పెడుతుంది. డబ్బును ఎలా పెంచొచ్చు? డబ్బు చెట్లకు కాయదు కదా. అది చాలా సులభం మణిలాల్. మీ వంటగది అల్మరాల్లోని పెట్టెలలో ఉంచే బదులు బ్యాంకులో జమ చెయ్యి. బ్యాంకు మీ డబ్బును సురక్షితంగా ఉంచడమే కాకుండా ఆ డబ్బుపై వడ్డీని కూడా ఇస్తుంది. ఆ విధంగా మీ డబ్బు పెరగడం ప్రారంభమవుతుంది. ధనలక్ష్మి గారు, 5,000 రూపాయలు నేను బ్యాంకులో డిపాజిట్ చేస్తే నాకు ఆ మొత్తానికి కూడా వడ్డీ వస్తుందా? అవును మణిలాల్, నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు. కానీ బ్యాంకు వడ్డీ రూపంలో ఎక్కువ డబ్బు ఎలా చెల్లించగలదు? బ్యాంకులు చాలా తెలివైనవి మణిలాల్. ఇవి ముఖ్యంగా 2 పనులు చేస్తాయి. ఒకవైపు ప్రజల నుండి డబ్బును సురక్షిత డిపాజిట్ రూపంలో తీసుకుంటాయి. మరోవైపు అవసరమైన వారికి ఆ డబ్బును అప్పుగా ఇస్తాయి. వీటిని లోన్ లేదా రుణాలు అంటారు. కాబట్టి బ్యాంకులు రుణాలు పొందిన వారి నుండి ఎక్కువ డబ్బు వసూలు చేస్తాయి మరియు దాన్ని డబ్బు జమ చేసిన వారికి వడ్డీగా చెల్లించడానికి ఉపయోగిస్తాయి. బ్యాంకు ప్రజలకు ఏటీఎం కార్డుల వంటి అదనపు సౌకర్యాలను కూడా అందిస్తుంది. వీటిని మనం బ్యాంకు ఏటీఎం యంత్రాల నుండి డబ్బు తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. దీన్ని దుకాణాల్లో షాపింగ్ చేయడానికి లేదా ఆన్లైన్లో వస్తువులను కొనడానికి కూడా వాడుకోవచ్చు. కాబట్టి నేను మీకు సూచించేదేమిటంటే, మీ దగ్గరలోని బ్యాంకు శాఖకు వెళ్ళి మీకోసం ఒక పొదుపు ఖాతాను తెరవమని అడగండి. అలా పొదుపు ఖాతాపై వడ్డీతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు వంటి అనేక ఇతర పెట్టుబడి ఎంపికలను కూడా అందిస్తాయి. సాధారణంగా ఈ ఇతర ఎంపికలు మీకు పొదుపు ఖాతా కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన మీరు తెలుసుకోవాల్సిన మరో పథకం. ఈ పథకం ముఖ్యంగా అణగారిన, బలహీన మరియు తక్కువ ఆదాయ వర్గాలకు అవసరమైన ఆర్థిక సేవలందిస్తుంది. అలాంటి సేవల్లో కొన్ని ప్రాథమిక పొదుపు బ్యాంకు ఖాతా సేవలు, డిపాజిట్లపై వడ్డీ, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సబ్సిడీల బదిలీ, ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాలి అనే నిబంధన నుండి ఈ ఖాతాలకు మినహాయింపు ఉంది. వీటితో పాటు రూపే డెబిట్ కార్డు సేవలు, 2 లక్షల రూపాయల ప్రమాద బీమా, 10,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, ఇతర పెన్షన్ మరియు బీమా ఉత్పత్తులకు అనుసంధానం మొదలగునవి. ఈ ఇవ్వబడిన లింక్ ద్వారా మరింత వివరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వీటికి అదనంగా ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన అంటే ఏపీవై వంటి ఇతర బహుళార్థక పథకాల సేవలను కూడా అందిస్తుంది. ఏపీవై కింద భారత ప్రభుత్వం 60 సంవత్సరాల వయసు తర్వాత నెలకు ఎంపిక చేసుకున్న విధంగా 1,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు హామీ ఇవ్వబడిన కనీస నెలవారీ పెన్షన్ను పొందవచ్చు. మరింత సమాచారం కోసం ఈ ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకం ద్వారా కూతురు పేరు మీద తల్లి లేదా తండ్రి వారి యొక్క 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసున్న కూతురికి బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్లో ఖాతా తెరవడం ద్వారా భవిష్యత్తులో ఆమె ఉన్నత విద్య మరియు వివాహం కోసం పొదుపు చేయవచ్చు.
నువ్వు రేపు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి దీని గురించి మరింత సమాచారం తెలుసుకో. మేడం గారు, నేను డిపాజిట్ చేసిన డబ్బును బ్యాంకు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తేను? మణిలాల్, ఏదైనా బ్యాంకు ఫెయిల్ అయితే ప్రతి డిపాజిటర్ డిపాజిట్ చేసిన అసలు మొత్తానికి మరియు దానిపై వడ్డీకి కలిపి DICGC ద్వారా గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు బీమా చేయబడుతుంది. మరిన్ని వివరాలకు ఈ ఇవ్వబడిన లింకును సంప్రదించవచ్చు. ఇది శ్రీమతి ధనలక్ష్మితో మణిలాల్ జరిపిన సంభాషణ. ధనలక్ష్మి గారి వలన అతనికి బ్యాంకు ఖాతాల ప్రాముఖ్యత మరియు ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల గురించి తెలిసింది. మీరు కూడా మీ దగ్గరలోని బ్యాంకును సంప్రదించి స్మార్ట్గా వ్యవహరించుకోవచ్చు.